టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్లో లేడు. రన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో కూడా కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 రన్స్కే అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో 17 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అయితే ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్లో మరే బ్యాటర్కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ 3 అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 12,000 రన్స్ను కంప్లీట్ చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లో 13 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఉన్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ ఈ ఘనత సాధించడానికి 267 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. విరాట్ కోహ్లీ మాత్రం 243 మ్యాచ్ల్లోనే ఈ రికార్డు సాధించాడు. భారత జట్టు తరపున విరాట్ కోహ్లీ స్వదేశంలో 243 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 12,008 రన్స్ చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 14,192 రన్స్ చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే విరాట్ కోహ్లీ మరియు సచిన్ టెండూల్కర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ప్రపంచవ్యాప్తంగా స్వదేశంలో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల లిస్టులో విరాట్ కోహ్లీ 5th ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 1 సచిన్ టెండూల్కర్ 14,192 రన్స్, రికీ పాయింటింగ్ 13,117 రన్స్, జాక్వెస్ కల్లిస్ 12,305 రన్స్, కుమార్ సంగక్కర 12,043 రన్స్, విరాట్ కోహ్లీ 12,008 రన్స్ ఈ లిస్టులో టాప్ 5లో ఉన్నారు.